అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. రియల్ ఎస్టేట్లో మనం ప్రాపర్టీస్ త్రూ ఏజెంట్ ద్వారా కొంటున్నప్పుడు తప్పకుండా ఏజెంట్ని మీ రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షి సంతకంగా అతనితో సంతకం పెట్టించండి. అలాగే అతనికి అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఒక చెక్ తీసుకోండి. అతనికి ఎంత అడ్వాన్స్ ఇస్తున్నారో అంత రిజిస్ట్రేషన్ అయిపోయి అతనికి ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ చెక్ వెనక్కి ఇచ్చేసి అతనికి ఇవ్వాల్సిన పేమెంట్ తిరిగి ఇవ్వండి. ఈ రకంగా అయితే మీరు సేఫ్టీగా ఉంటారు. అదేవిధంగా మనం రియల్ ఎస్టేట్లో ఏజెంట్లు నిజాయితీగా కనుక లేకపోయినట్లయితే మీకు గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మేసినా, డిస్ప్యూట్ ల్యాండ్స్ అమ్మేసినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు చెప్పకుండా అమ్మేసినా మీరు ఏజెంట్పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. నేనైతే నా కస్టమర్లకి నేను అడ్వాన్స్ తీసుకుంటే చెక్ ఇస్తాను. అలాగే ప్రతి రిజిస్ట్రేషన్ సమయంలో కూడా నేను సాక్షి సంతకం పెడతానండి. ఇలా నిజాయితీగా లేకపోతే కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారండి. ఇప్పుడు నేను మీకు రాజవోలు అంటే బొమ్మూరు దగ్గర ఉన్నటువంటి రాజవోలు, రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి రాజవోలుని మీకు ఇప్పుడు ఒక ఇల్లు నేను చూపించబోతున్నానండి. ఇది బొమ్మూరు రోడ్ నుంచి వెళ్ళేటటువంటి ఏరియాలో రాజవోలు అనే ప్రదేశం ఉంటుందండి. ఈ ఇల్లు మీరు రోడా అప్రూవ్డ్ ప్లేస్లో వెళ్ళి ఇల్లు కట్టి అమ్మారు. వీళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇల్లు అమ్మేస్తున్నారు. ఇలా దోమల మ్యాట్ ఇవన్నీ కూడా చాలా నీట్గా వీళ్ళు కట్టించుకున్నారండి. అలాగే ఇది దక్షిణ ఫేసింగ్. ఈ దక్షిణ ఫేసింగ్ మీకు సూట్ అవుతుంది అని కనుక అనుకున్నట్లయితే మీరు నాకు ఫోన్ చేసినట్లయితే ఒక గంట ముందు నేను మీకు ఈ ఇల్లు నేను చూపించగలుగుతాను. ఇది 140 గజాల్లో కట్టినటువంటి రోడా అప్రూవ్డ్ కలిగినటువంటి దక్షిణ ఫేసింగ్ కలిగినటువంటి ఇల్లు అండి. అండి ఇది వచ్చేసి మీరు హాల్ చూశారు. ఇది టీవీ యూనిట్ ఇది కూడా చూశారు. 2021లో దీని కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఒక బెడ్రూమ్ టీవీ యూనిట్కి లెఫ్ట్ సైడ్, ఒక బెడ్రూమ్ టీవీ యూనిట్కి రైట్ సైడ్ ఉండేలా డిజైన్ చేశారు. మరి బోర్ వాటర్ ఉందండి. దీనికి పంచాయతీ వాటర్ ఇలా అప్లై చేసుకోలేదు, ఉంది కదా వాటర్ అని. మనం కావాలి అనుకుంటే పెట్టుకుంటే వెంటనే పంచాయతీ వాటర్ శాంక్షన్ అవుతుందండి. మీరు చూస్తున్నారు కదా ఈ కబోర్డ్స్ అండి, అలా క్లాత్ కట్టేశారు. ఇక ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అండి, అటాచ్డ్. ఇది వెస్ట్రన్ టైప్ కమోడ్ ఉంటుంది దీంట్లో. అలాగే మరి మనం నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. వీళ్ళు ఎస్బీఐలో లోన్ తీసుకున్నారు. ఎస్బీఐ అంటే చాలా క్లియర్గా డాక్యుమెంట్ ఉంటాను కానీ లోన్ ఇవ్వరు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎటువంటి ప్రాపర్టీ అనేది. ఇక దీని కాస్ట్ విషయానికి వస్తే 55 లక్షల రూపాయలు చెప్తున్నారు. కస్టమర్ డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు. నా పర్సంటేజ్ కమిషన్ వచ్చి 2% ఉంటుందండి. అలాగే వాళ్ళు కూడా 2% కమిషన్ నాకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక మనం వంటగది చూద్దామండి. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది డైనింగ్. ఇది ఒక చిన్న రూమ్ సెపరేట్గా ఇచ్చారు దీనికి, డైనింగ్ హాలు. ఇది బయటకు వెళ్ళే దారి ఈస్ట్ డోర్ అండి ఇది. ఇక వంటగది మాత్రం చాలా విశాలంగా ఉంటుందండి, పెద్దగా ఉంటుంది. ఇది చిమ్నీతో సహా ఉందండి. ఇక్కడ వీళ్ళు తాగునీళ్ళ కోసం ఏం చేశారంటే ఆక్వాగార్డ్ పెట్టించుకున్నారండి. అండి చూస్తున్నారు కదా, వంటగది ప్లాట్ఫామ్ కింద మనం సామాన్లు పెట్టుకునేది, గ్యాస్ పెట్టుకునేది ఉన్నాయండి. అలాగే పైన కూడా వీళ్ళు కంప్లీట్గా అంటే సామాన్ పెట్టుకోవడానికి కంప్లీట్గా పైన కూడా చేయించారు. ఇక బయటకు వచ్చేసామండి, బ్యాక్ సైడ్ బయటకు వచ్చేస్తే ఒక ఎక్స్ట్రా బాత్రూమ్ ఇండియన్ టైప్ ఉందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు వీళ్ళు. ఇక తులసి కోట కూడా పెట్టుకున్నారు పూజ చేసుకోవడం కోసం. ఇక దీని సందు వచ్చేసరికి చిన్న సందు కూడా ఉంటుందండి ఇటువైపు, వాస్తు ప్రకారం కదలడానికి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి ఇల్లు అండి, మనం కొనుక్కోవచ్చు. మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఇలాంటి తక్కువ రేట్లో ఇల్లులు కావాలి అని అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా దగ్గర 200 ప్రాపర్టీస్ ఉన్నాయి. 4000 మంది కొనేవాళ్ళు ఉన్నారు. 20 లక్షల మంది ఆన్లైన్ కస్టమర్స్ ఉన్నారు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.